అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తెలివైన సన్యాసి. ఒక గ్రామంలో రామస్వామి, రంగస్వామి అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. వృత్తిరీత్యా సహజంగా ఉండే పోటీ క్రమంగా వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వానికి దారితీసింది. ఒకసారి ఆ గ్రామం చెరువుగట్టు మీద మర్రి చెట్టు కింద ఒక సన్యాసి వచ్చి దిగాడు. గ్రామస్తులు అతన్ని చూడబోయారు. తమకున్న బాధలు చెప్పుకొని సహాయం కోరారు. సన్యాసి వాళ్లకు మంత్రించిన విభూది, తాయెత్తులు ఇస్తూ ఉండేవాడు. వాటి వల్ల చాలామందికి మేలు కలగసాగింది. ఒకనాటి సాయంత్రం వేళ రామస్వామి సన్యాసిని చూడబోయాడు. నాయనా, నీకున్న బాధలేమిటి? శారీరక బాధలా, గ్రహ బాధలా అని అడిగాడు సన్యాసి. స్వామి, అలాంటి బాధలేమీ నాకు లేవు. ఒక దుర్మార్గుడు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడు రంగస్వామి అనేవాడు. దుర్మార్గుల్ని నష్టపడేలా చెయ్యటం అన్యాయం కాదు కదా అన్నాడు రామస్వామి. సన్యాసికి అతడి మాటలేవీ అర్థం కాక, ఆ చెప్పదలిచిందేమిటో సూటిగా చెప్పు నాయనా, నీ రహస్యం నేనెక్కడా బయటపెట్టనులే అన్నాడు. ఈ గ్రామంలో రంగస్వామి అనే వ్యాపారి ఒకడున్నాడు. వాడు పరమదుష్టుడు. వాడు బాగా నష్టపడేటట్లుగా నాకు తమరు ఒక మంత్రం ఉపదేశించండి అన్నాడు. సన్యాసి ఒక్క క్షణం నివ్వెరపడి, నువ్వు అంతగా కోరరాని కోరిక కోరుతున్నావు. అయినా అవతలివాడు దుష్టుడని చెబుతున్నావు కనుక పర్వాలేదు. ఆ రంగస్వామి 1000 రూపాయల నష్టపాలయ్యాడనుకో, అది నీకు సంతోషం కలిగిస్తుందా అన్నాడు. 1000 రూపాయల నష్టమే? నేనైతే ఏమైనా తట్టుకోగలనేమో కానీ వాడికి మాత్రం నడుము విరిగినట్లే అన్నాడు రామస్వామి ఉత్సాహంగా. అయితే ఈ రాత్రికి ఒక మంత్రం పఠించి ఒక యంత్రం ఇస్తాను. దానికి 1000 రూపాయలు ఖర్చవుతుంది అన్నాడు సన్యాసి. రామస్వామి ఇంటికి పోయి ఆ మొత్తం తెచ్చి సన్యాసికిచ్చాడు. సన్యాసి అతన్ని మర్నాటి సూర్యోదయం వేళ రమ్మన్నాడు. రాత్రి కొంచెం పొద్దుపోయాక రంగస్వామి సన్యాసి దగ్గరకు వచ్చాడు. అతడు తన తోటి వ్యాపారి రామస్వామి ఎలాంటి దుర్మార్గుడో సన్యాసికి చెప్పి అతన్ని నష్టపరిచేందుకు ఏదైనా మంత్రం ఉపదేశించమన్నాడు. ఈ మంత్రాలున్నవే ఉచ్చారణ సరిగ్గా లేకపోతే బెడిసికొట్టే ప్రమాదం ఉంది. నేనే స్వయంగా ఒక యంత్రం తయారు చేసి ఇస్తాను. రామస్వామి తప్పక నష్టపోతాడు. ఆ యంత్రానికి గాను నువ్వు 1000 రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు సన్యాసి. రంగస్వామి 1000 రూపాయలు సన్యాసికిచ్చాడు. సన్యాసి అతన్ని యంత్రం కోసం మర్నాటి సూర్యోదయం వేళ రమ్మన్నాడు. రామస్వామి, రంగస్వామి మర్నాటి సూర్యోదయం వేళ మర్రి చెట్టు దగ్గర తారసపడి చాలా ఆశ్చర్యపోయారు. అక్కడ సన్యాసి లేడు. చెట్టు బోదెకు ఒక కాగితం వేలాడుతున్నది. అందులో ఇలా రాసి ఉంది: నేను మరొక ప్రాంతం పోతున్నాను. ఒకరినొకరు నష్టపరుచుకోవాలన్న మీ ఇద్దరి కోర్కెలు నెరవేరాయి కనుక ఇక నేనిచ్చే యంత్రంతో అవసరం ఉండదు అని రాసి ఉంది. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.